మేమైతే నిన్న విశాఖ ఉత్సవకి అయితే స్టార్ట్ అయిపోయాం బస్ ఎక్కిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నాం. మొత్తం ముగ్గురం అయితే వెళ్ళాం. వెళ్ళగానే బీచ్లో టెడ్డీ అయితే కనిపించాడు. ఇలాంటివి చూస్తే మనకు గొప్ప ఇంట్రెస్ట్. టెడ్డీని కలిసాం, ఫోటో అయితే దిగాం నేను కోటిగాడు. బీచ్ నిండా జనమే ఉన్నారు. అప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంకా రావటం. బీచ్ అంతా ఫుల్ క్రౌడీగా ఉంది. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. అంత బాగానే ఉంది కానీ సడన్గా బీచ్కి ఎందుకు వెళ్ళా అనుకుంటున్నారా? అదేనండి, మన విశాఖ ఉత్సవం జరుగుతుంది కదా, చూడటానికి అయితే వెళ్ళాం. బన్మస్క్ అయితే ఒకటి తీసుకొని తినేసాం. బీచ్ మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది. ఆ తర్వాత జైంట్ వీల్ అయితే ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కి ఆ బీచ్ని చూస్తుంటే నైట్ వ్యూ చాలా సూపర్, అసలు వేరే లెవెల్ అనమాట. జైంట్ వీల్ అయితే స్పీడ్ తిప్పడం స్టార్ట్ చేశాడు. మన కోటిగాడు వాయిస్ ఓవర్ ఇస్తాడు చూడండి మధ్యలో. కోటిగాడు ఎక్స్ప్రెస్. జైంట్ వీల్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు చూడండి మన కోటిగాడు రియాక్షన్. చూసారు కదా, ఎక్కేటప్పుడు నేను ఎక్కుతా అంటాడు. ఎక్కిన తర్వాత ఏమో ఆపండ్రా అని కాల్ చేస్తాడు. అలా ఉంటుంది వీడితో. బీచ్ రోడ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనమాట. తర్వాత బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము. బ్రేక్ డ్యాన్స్ 2 టికెట్లు తీసుకున్నాం. మళ్ళీ నేను కోటిగాడు. ఇంట్లో కూడా చూసారు కదా వాడి ఎక్స్ప్రెషన్. ఫుల్ అయితే క్రౌడీగా ఉంది ఇక్కడ మాత్రం. వచ్చినప్పుడు మీరైతే క్యాష్ మెయింటైన్ చేయండి, ఫోన్పే అయితే అవ్వట్లేదు. బీచ్ ముందు చేరేసుకొని కూర్చుంటే వ్యూ అయితే చాలా బాగుంది. తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడికి ఇస్తాను ఇవ్వాలంటే బీచ్లో స్టాల్స్ అయితే పెట్టారు. అక్కడ 4 AM బిర్యానీ అయితే పెట్టారు. అక్కడ బిర్యానీ తీసుకున్నాం మోరు. ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం.